హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు కదా. సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారు, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో చాలా మంది 11 మార్క్స్ యాడ్ చేస్తారు, అన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఇన్ని మార్క్స్ యాడ్ చేస్తారు అనేది చెప్తున్నారు కదా. సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. సో చాలా మందికి మార్క్స్ అయితే పెరుగుతాయి. సో ఎన్ని మార్క్స్ అనేది పెరుగుతాయి అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకైతే మార్క్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి, సో రీజన్ ఏంటి, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ పెరుగుతాయి, సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మార్క్స్ అనేది ఎలా పెంచుతారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా మంది 11 మార్క్స్ పెంచుతారు, 9 మార్క్స్ పెంచుతారు, లేదంటే 5 మార్క్స్ పెంచుతారు అనేసి అన్నారు కదా. సో ఎలా పెంచుతారు, అన్ని మార్క్స్ అనేది పెంచుతారా లేదా అనేసి మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎలా పెంచుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాశారు కదా. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్లో మీకైతే చాలా టఫ్గా వచ్చేసింది. సో దీని నుంచి మీకైతే 2 మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు. అలాగే కెమిస్ట్రీలో మీరు కొన్ని మార్క్సే పెట్టడానికి ఛాన్స్ ఉంది, సో ఇక్కడ ఒక 1 మార్క్ అనేది యాడ్ చేస్తారు. అండ్ ఇంకా ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే మీరు కళ్ళు మూసుకొని అన్నీ పెట్టేసి వచ్చారు, సో ఇక్కడైతే అసలు ఏమీ యాడ్ చేయరు, లేదంటే సో 1 మార్క్ మైనస్ చేస్తారు. సో ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ అవుతాయి, సో ప్లస్ 1 మార్క్ అయితే అవుతుంది కదా. అంటే మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే 2 మార్క్స్ అనేది యాడ్ చేశారు, ఇంకా దీనిలో చూసుకున్నట్లయితే 1 మార్క్ అనేది యాడ్ చేశారు. సో ఇక్కడైతే మనకు 2 మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఇలాగైతే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదంటే ఇంకొకసారి చెప్తాను చూడండి. సో మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా వచ్చింది, సో మీకు ఏదైతే టఫ్గా వచ్చిందో సో దానికైతే మీకు మార్క్స్ అనేది పెంచుతారనమాట. ఎన్ని మార్క్స్ అంటే 2 లేదంటే 3 మార్క్స్ అనేది పెంచుతారు. ఇంకా అంటే సో 1 మార్క్ అనేది పెంచుతారు, ఇంకా అంటే 4 మార్క్స్కి మించి మీకైతే మార్క్స్ అనేది పెంచారు, ఓకేనా. సో చాలా మంది చెప్పారు కదా 10 మార్క్స్ పెంచుతారు, 11 మార్క్స్ పెంచుతారు అని. సో అన్ని మార్క్స్ అయితే పెంచరు, బట్ మీకు పెంచితే సో మ్యాక్సిమం టు మినిమం ఒక 4 మార్క్స్ అయితే పెంచవచ్చు అనమాట. అండ్ బేస్డ్ ఆన్ యువర్ షిఫ్ట్, సో మీ యొక్క షిఫ్ట్ అనేది చాలా టఫ్గా వచ్చేసింది అనుకోండి, సో ఇంకా పెంచితే ఒక 6 మార్క్స్ దాకా పెంచవచ్చు, 6 or 7 మార్క్స్ అంతే పెంచేది, కానీ సో మరి మీకు దానికి మించి పెంచరు అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు పాయింట్స్ వేజ్ వస్తుంది అనమాట మార్క్స్ అన్నది. సో దాని నుంచి సో అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సో మీ యొక్క టాపర్స్ అంటే హైయెస్ట్ మార్క్స్ ఎన్నైతే రాశారో సో దాన్ని బేస్ చేసుకొని కూడా మీకైతే మార్క్స్ ఇస్తారనమాట. సో ఇలా బేస్ చేసుకొని సో ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేది పెంచుతారు ఏంటి, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓన్లీ టాక్ అనమాట. సో మే 9th సెకండ్ షిఫ్ట్ అయితే చాలా టఫ్గా వచ్చిందంట. సో వీళ్ళకైతే పెంచితే ఒక 6 మార్క్స్ దాకా పెంచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో మైనస్ కూడా చేస్తారు, ప్లస్ కూడా చేస్తారు కదా. సో ప్లస్ చేసి ఏ దానిలో అయితే మైనస్ వచ్చిందో సో ఇక మైనస్ మార్క్స్ తీసుకుని ఇక్కడ మీకు ఈక్వల్స్ టు ఇచ్చేస్తారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మే ఫస్ట్ షిఫ్ట్ కూడా మీకైతే కొద్దిగా టఫ్గా రావడం అయితే జరిగిందనమాట. ఇంకా అన్ని చూసుకున్నట్లయితే ఇంకా అన్ని షిఫ్ట్స్ చూసుకున్నట్లయితే సో మీడియం టు టఫ్ రావడం అయితే జరిగిందనమాట. సో ఇంకా కొన్ని షిఫ్ట్స్ అయితే చాలా ఈజీగా రావడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఈజీగా వచ్చిందో వాళ్ళకైతే మార్క్స్ అనేది పెంచారు. సో ఎవరికైతే సో మీడియం టు మోడరేట్ లేదంటే సో మీడియంగా వచ్చిందో లేదంటే టఫ్గా వచ్చిందో సో వీళ్ళకైతే ఒక 2 లేదంటే 3 లేదంటే మ్యాక్సిమం టు మినిమం ఒక 7 మార్క్స్ లోపలే మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దాకా మీకు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి సో దానికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరూ చెప్పినట్లు 10 లేదంటే 12 మార్క్స్ అయితే పెరుగు అనమాట, ఓకేనా. సో ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇది. సబ్స్క్రైబ్ చేసుకొని యారు ఒక లైక్ అనేది చేయండి. మీకు కాలేజ్ వచ్చేంత వరకు, మీకు జాబ్ వచ్చేంత వరకు మన ఛానల్ ద్వారా మీకైతే సపోర్ట్ అనేది ఇస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో సిఎస్సి సీట్ ఎలా పెట్టుకోవాలి, సో ఎలా పెట్టుకుంటే మీకు సీట్ అనేది వస్తుంది, సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి పూర్తి గైడ్ అనేది చేస్తాను అనమాట. అండ్ టాప్ కాలేజెస్ ఏవి ప్రతి ఒక్కటి నేనైతే అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీరైతే మిస్ కాకుండా చూస్తారనమాట. వీడియో అయితే అంతే. ఐ హోప్ ఒక లైక్ అనేది చేశారనేసి అయితే అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.